తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్టికి వారేసిరట. కన్న తల్లి కంటే ఎక్కువ అని చెప్పుకునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్టికి వారేసుడేందే? ఆ తల్లి తొలి ప్రభుత్వం తయారు చేయించిన తెలంగాణ తల్లి, లేకుంటే మలి సర్కారు తయారు చేయించిన తెలంగాణ తల్లి అంటే మలి సర్కారు మలిచిన తల్లి విగ్రహమేనట. చూడుండ్రిగో అగో చూసిండ్రా, తెలంగాణ విగ్రహాన్ని ఇట్లా ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ అయిపోగానే ఇట్లా వారేసిర్రట. చూసిండ్రా, మరి ఈ విగ్రహంను ఏడబెట్టిండ్రంటే కొందరు ఎత్తి పొడుస్తున్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన 100 కోట్ల రూపాయలు డేరాలు శాంతిర్లు చేసి 3 దినాల భాగోతానికి మూతి మీసాలు గొరిగించుకొని ముస్తాబు చేసినట్టు ఫ్యూచర్ సిటీ అని చెప్పుకునే ఏరియాలో చేసిరట. ఇటుకలు, ఇనుప పైపులు, సలాకలు, సిమిటి, కొత్త టెంట్లు, శాంతిర్లు, పరదాలన్నీ కూడా బీఆర్ కూలోళ్ళను పెట్టి కూలగొడుతుంటే అక్కడోళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం అంటే వాళ్ళకే మేరక వాళ్ళు ఎట్టికిట్లా వారేసినట్టున్నారు. అరే, కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిరి. ఆ విగ్రహాన్ని ఎంత మంచిగా చూసుకోవాలి, ఇట్లా పడేస్తే ఏమన్నట్టు అంటే షెయి పార్టీ లీడర్లకు తెలంగాణ తల్లి మీద ఎంత పాయిరం ఉన్నదో ఇది ఒక్కటి చూస్తేనే కండ్లకు గట్టినట్టు కానొస్తలేదు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పుకునే ఆ ఏరియాలో గ్లోబల్ సమ్మిట్ పెట్టిన కాడ పెట్టిన ఏం తక్కువ 100 కోట్ల రూపాయల ఖర్చు మొత్తం ఇసొంటి ఇప్పేసి కుప్పబోసే వాటికే ఖర్చు చేసి ప్రజల పైకమంతా బూడిదలో పోసిన పన్నీరు లెక్క చేసిరట. అదే పైకాన్ని తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు కట్టిస్తామన్న ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు చేస్తే ఏం తక్కువ 2000 ఇండ్లు పురాగా పూర్తయ్యేటి అట. రాజుల పైస రాళ్ల అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకమంతా ఉత్తగా వీకేసే శాంతిర్లకే అయిపోయాయంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.